హలో అండి, నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి, ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఎన్బి ఆర్థోప్లాస్టీ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీస్ అండి. మనము ఎప్పటి నుంచో వింటున్నది, పాతకాలం నుంచి వింటుంది లాప్రోస్కోపీ, అంటే పొట్టలో కెమెరా వేసి సర్జరీ చేయడం. లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఆర్థ్రోస్కోపీ అంటే మోకాలు లోపలికి కానీ, హిప్ జాయింట్ లోపలికి కానీ, ఏదైనా ఒక జాయింట్ లోపలికి మొత్తం జాయింట్ ఓపెన్ చేయకుండా కీ హోల్ సర్జరీ, చిన్న చిన్న హోల్స్ పెట్టి కెమెరా వేసి సర్జరీ చేయడం. ఈ సర్జరీస్ ఎక్కడెక్కడ చేసుకోగలము అంటే ఏసీఎల్, పీసీఎల్ టేర్ అనేది, మోకాల్ లోపల లిగమెంట్స్ టేర్ అనేది, హిప్ జాయింట్లో లేబరల్ టేర్స్ అనేటివి, యాంకిల్ జాయింట్లో ఏమైనా కండరాలు తెగిపోవడం కానీ, నీ జాయింట్లో మెనిస్కస్ ఇంజురీస్ కానీ, షోల్డర్ జాయింట్లో కానీ రొటేటర్ కఫ్ ఇంజురీస్ కానీ, ఇలాంటి చిన్న చిన్న కండరాలకు సంబంధించినది మైక్రో సర్జరీస్. ఏదైనా జాయింట్ లోపల చేయవలసిన సర్జరీ, అన్నెసరీగా జాయింట్ ఓపెన్ చేసి ఎక్కువ కుట్లు పడి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకొని జాయింట్ స్టిఫ్నెస్ కాకుండా చిన్న కీ హోల్ సర్జరీస్ చేసుకుంటే ఏంటి అంటే వెంటనే మొబిలైజేషన్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ మీద ఉండాల్సిన అవసరం లేదు, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది చిన్న కీ హోల్ సర్జరీ కాబట్టి పెయిన్ లెవెల్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంటాయి. అండ్ మనము కొన్నిసార్లు నేకెడ్ ఐతో కన్నా ఒక కెమెరా వేసి ఆ జాయింట్ లోపలికి చూసేది ఇంకా మ్యాగ్నిఫికేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేస్తే. సో మోస్ట్లీ మనం ఏ సర్జరీకి వెళ్ళినా కానీ భయపడేది రెండింటికి, ఒకటి చీమ్ వస్తుందా, ఇన్ఫెక్షన్ వస్తుందా, రెండోది నొప్పి వస్తుందా. ఈ రెండు ఆర్థ్రోస్కోపీ సర్జరీతో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. జాయింట్ రిప్లేస్మెంట్ మనం యూజువల్గా ఎవరికి చేస్తాము అంటే హిప్ జాయింట్లో బాల్ షేప్ అవుట్ కానీ, హిప్ జాయింట్ అరిగిపోవడం కానీ, మోకాల్ జాయింట్ అరిగిపోవడం కానీ, కార్టిలేజ్ కంప్లీట్గా లాస్ అయిపోవడం, డ్యామేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ అనేది ఎండ్ ప్రొసీజర్. అంటే ఈ జాయింట్ మనం ఏం చేసినా ఇర్రిపేరబుల్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం జాయింట్ మోకాల్ని కానీ తుంటి జాయింట్ని కానీ మార్పిడి చేసుకుంటేనే బెటర్ అని నిర్ధారణకు వచ్చి రిప్లేస్ చేస్తాం. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ ఎప్పుడు చేస్తాము, కార్టిలేజ్ని ఎలాగైనా రీజనరేట్ చేయగలము అనే ఒక చిన్న హోప్ ఉంటే, లేదు అంటే చిన్న వయసు వాళ్ళకి రిప్లేస్మెంట్ ఎలాగో చేయలేము కాబట్టి నీ జాయింట్లో స్పెసిఫిక్లీ చిన్న వయసు వాళ్ళకి రిప్లేస్మెంట్ చేయలేము. సో వీ కెన్ ట్రై టు రీజనరేట్ అవర్ కార్టిలేజ్ అని డిఫరెంట్ ప్రొసీజర్స్, మొజాయిక్ ప్లాస్టీ కానీ, మ్యాకీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది, కాండ్రోసైట్ రీఇంప్లాంటేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ ద్వారా మనం ఆర్థ్రోస్కోపిక్ కార్టిలేజ్ రీజనరేషన్ చేసుకోవచ్చు. బట్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీస్ అండి. ఈ సర్జరీకి వచ్చే పేషెంట్స్, ఆ సర్జరీకి వచ్చే పేషెంట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో సక్సెస్ రేట్ అంటే మనం పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్. యూజువల్లీ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అన్నీ స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయండి. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ యంగ్ ఏజ్ వాళ్ళు చేయించుకునే సర్జరీస్. సో వాళ్ళల్లో ఫిజియోథెరపీ చేయడానికి వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కొంతమంది ఓల్డ్ ఏజ్లో రొటేటర్ కఫ్ టేర్, అంటే షోల్డర్ జాయింట్ దగ్గర రొటేటర్ కఫ్ టేర్స్ అనేవి ఉంటాయి, డీజనరేటివ్ టేర్స్. వీళ్ళలో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోవడం వల్ల కొంచెం రొటేటర్ కఫ్ టేర్ రిపేర్స్లో పూర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ మోర్ ఆర్ లెస్ అదే రొటేటర్ కఫ్ యంగ్ పేషెంట్స్లో చేస్తే మాత్రం రిజల్ట్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆర్థ్రోస్కోపీ సర్జరీ ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పేది ఏంటి అంటే రిహాబిలిటేషన్ బాగుంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, పేషెంట్ మోటివేషన్ కొద్దిగా బాగుండాలి, నేను రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆర్ రిటర్న్ టు రెగ్యులర్ యాక్టివిటీస్ కావాలి నాకు అని పేషెంట్ ఎఫర్ట్ కూడా కొంత ఉండాలి. సర్జరీ చేసిన వెంటనే ఇట్ డజంట్ హీల్ ఆన్ ఇట్ సెల్ఫ్. పేషెంట్ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్.